బ్రేకింగ్ న్యూస్ తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డూ ప్రసాదాలను అందజేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులంతా భయభ్రాంతలకు గురై పరుగులు తీశారు. 47వ నెంబర్ కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంప్యూటర్ సిస్టమ్ కు సంబంధించిన యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. అయితే విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి అక్కడ లడ్డూ కౌంటర్లో కూడా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఎలా జరిగింది? ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా? సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అఖిల, తిరుమలలోని లడ్డూ కౌంటర్ 47 లడ్డూ కౌంటర్లోని 47 కౌంటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కసారిగా ఏం చేయాలో తెలియక అటు భక్తులు కానీ అటు లడ్డూ కౌంటర్ల సిబ్బంది కానీ అయోమయానికి గురై భయాందోళనకు లోనయ్యారు. ఈ సందర్భం వెంటనే అక్కడ చేరుకున్న సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి తెలియజేయడంతో పాటు స్థానికంగా అక్కడే ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాల ద్వారా మంటలను ఆపడానికి ప్రయత్నించడంతో పాటు మెయిన్ సర్వీస్ ఏదైతే విద్యుత్ సరఫరాను పూర్తిగా ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మొత్తం మీద ఏదైతే సిస్టమ్స్ దగ్గర ఉన్న కేబుల్ వైర్లలో లూజ్ కనెక్షన్ వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఏదైతే ఎలక్ట్రికల్ సిబ్బంది చెప్తున్నారో, మొత్తం మీద ఈ విషయంలో ఒక్కసారిగా ఈ విధంగా భక్తులంతా లడ్డూల కోసం లోపలికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో వారంతా ఒక్కసారిగా బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనిపించింది అఖిల. అయితే వెంటనే 10 నిమిషాల లోపలే ఈ మంటలను పూర్తిగా ఆర్పివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు అఖిల. అయితే దామోదర్, మనం చూస్తున్నాం ఏదైతే కౌంటర్లో ఈ ప్రమాదం జరిగిందో, అంటే కంప్యూటర్ సిస్టంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగిందంటారా? అసలు ఘటనకు ముందు ఏం జరిగింది? అట్లా ఖచ్చితంగా ఎలక్ట్రికల్ సిబ్బంది ఈ విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా రెగ్యులర్ గా అంటే ప్రతిరోజు విద్యుత్ కనెక్షన్ల విషయంలో కానీ అటు వైర్లు క్వాలిటీగా ఉన్నాయి, ఏదైనా తెగిపోయాయా, సరిగా ఉన్నాయా లేదా అన్న విషయంలో ప్రతి ఒక్క బిల్డింగ్ కు సంబంధించి ఒక ఎలక్ట్రీషియన్ పనిచేస్తుంటాడు. అయితే అతను నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే తనిఖీలు సరిగా చేసుకోలేకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. ముఖ్యంగా కేబుల్ వైర్ క్వాలిటీ ఉంటే ప్రమాదం చోటు చేసుకునేది కాదని ఖచ్చితంగా ఇది క్వాలిటీ లేని వైర్లను వాడడం వల్లనే ఈ షార్ట్ సర్క్యూట్ కూడా జరిగిందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి అసలు విషయం ఎందుకు జరిగిందన్న విషయంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.